చిన్న ఘటనలు మినహా ఏపీలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటల వరకు ఏపీలో 23.10% పోలింగ్ నమోదైంది. కొత్తగా నమోదైన యువత ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కడపలో అత్యధికంగా 27.17%, నంద్యాలలో 26.58%, మచిలీపట్నంలో 26.14% ఓటింగ్ నమోదైంది. తిరుపతిలో అత్యల్పంగా 9.09%, నెల్లూరులో 10.06%, అమలాపురంలో 10.59% ఓటింగ్ నమోదైంది. సో చెదురుమదురు ఘటనలు మినహా ఏపీలో ప్రశాంతంగానే పోలింగ్ అనేది కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పోలింగ్ వేసేటువంటి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశము కలిగి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికీ పోలింగ్ శాతం మనం చూసినట్లయితే 23% పోలింగ్ నమోదైంది. అయితే గత ఎన్నికల్లో 79% ఉన్నటువంటి పోలింగ్ ఈసారి ఖచ్చితంగా కూడా పెరుగుతుంది అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఎన్నికల ఏర్పాట్లు కూడా అన్ని పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. పోలీసులు కావచ్చు, భద్రతా వలయం ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఓటర్లు కూడా ఎంతో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి వెసులుబాటు కల్పించింది. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో మనం చూస్తున్నాం, ఓవరాల్ గా ఇప్పటి వరకు కూడా ఏపీ వ్యాప్తంగా 23.4% 11 AM వరకు కూడా పోలింగ్ పర్సంటేజ్ అనేది నమోదవడం మనం చూస్తూ ఉన్నాము. మార్నింగ్ 7 o'clock నుంచి కూడా ఓటరు బారులు తీరారు. 6 o'clock నుంచి కూడా, అంటే ఫస్ట్ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మనకి 11 o'clock వరకు కూడా పోలింగ్ పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 23.4% ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ఇదే కనుక ఈ పోలింగ్ పర్సంటేజే కనుక ఈవినింగ్ వరకు అంటే కంటిన్యూ అయినట్లయితే ఎంత మేర మనం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది గత ఎన్నికలతో కంపేర్ చేస్తే? ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకోసం పెద్ద ఎత్తున బారులు తిరుగుతున్నారు. ఇప్పటి వరకు చూస్తే గనక 11 గంటలకు ఇచ్చినటువంటి ఈ పోలింగ్ శాతం చూస్తే గనక 23.10గా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈరోజు జరిగినటువంటి ఎన్నికల పోలింగ్లో ఒకసారి మనం పరిశీలిస్తే గనక 24.87 ఉంటుండగా ఆంధ్రప్రదేశ్లో 23.10 ఉంటా ఉంది. దాదాపు 1 కోటికి పైగా ఓటర్లు ఉంటుండగా ఇప్పటికే చూస్తే కనుక దాదాపు 25% దాకా ఓటింగ్ పూర్తయిందంటే కనుక దాదాపు 1 కోటి మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా మనకు స్పష్టమవుతా ఉంది. ఇదే ప్రక్రియ ఇదే విధంగా ముందుకు కొనసాగితే కనుక దాదాపుగా 85% దాకా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంతో పోలిస్తే కనుక ఈసారి మరింతగా ఉత్సాహంగా వస్తూ ఉన్నారు. ఇంతకుముందు అంటే గత ట్రాక్ రికార్డును పరిశీలిస్తే కనుక 20 నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సెంటేజ్ అతి తక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో 20 పోలింగ్ నియోజకవర్గాలను కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. అక్కడ ప్రజలకు ఎన్నికల అవగాహన అయితేనేమి, తర్వాత కొత్తగా నమోదు చేసుకున్నటువంటి యువతకైతేనేమి, ఓటు యొక్క ప్రాధాన్యతనైతేనేమి, వారికి ఓటు వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అయితేనేమి వాటన్నిటిని కూడా సంపూర్ణంగా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళందరూ కూడాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 11 గంటల వరకు చూస్తే కనుక 33%కు పైగా ఓటు హక్కు నమోదు చేసుకున్నటువంటి 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి జమ్మలమడుగు, బద్వేలు ఈ నియోజకవర్గాల్లో 33% పైగా ఓటు హక్కు ఇప్పటికే 11 గంటలకే పూర్తి అయిపోయింది. గంగాధర్ నెల్లూరులో కూడాను 33% పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే కనుక బారులు తీరడంతో పాటు పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి ఉదయం నుంచి కూడాను తమ ఓటు హక్కు వినియోగించుకుంటా ఉన్నారు. పూర్తి స్థాయిలో మనం చూస్తే కనుక చాలా చోట్ల
రూరల్ ఏరియాలు అయితేనేమి అర్బన్ ఏరియాలు అయితేనేమి ఏమాత్రం తేడా లేకుండా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. రాజంపేటలో చూస్తే కనుక 22.54%, కోడూరులో చూస్తే అది ఎస్సీ నియోజకవర్గం 25.59%, రాయచోట్లో 25.2%. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడాను పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. చాలా చోట్ల ఇప్పటికే 25% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా చాలా నియోజకవర్గాల్లో ఇప్పటి వరకే తెలుస్తూ ఉంది. ఇదే కంటిన్యూగా కొనసాగే అవకాశం ఉంది. మధ్యాహ్నం లంచ్ అవర్లో కొంచెం ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అప్పుడు కాస్త తగ్గినా కూడాను మళ్ళీ సాయంత్రము ఓటర్ల బారులు తీరే ప్రక్రియ తగినక మళ్ళీ మొదలవుతుందని చెప్పొచ్చు. మధ్యాహ్నం ఎండ తీవ్రత, తర్వాత లంచ్ అవర్, లంచ్ బ్రేక్ ఈ కారణం చేత కొంత అయితే గనక మందకొండగా సాగినా కూడా మళ్ళీ ఈ పొద్దునైతే ఏ విధంగా ఈ ఓటు హక్కు వినియోగించేందుకు బారులు తీరారో పర్సెంటేజ్ పెరిగిందో అదే స్థాయిలో సాయంత్రం కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే విజయ్ చంద్ర మనం చూసినట్లయితే సాధారణంగా ఎన్నికల సమయంలో మార్నింగ్ ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా కూడా మధ్యాహ్నం టైంలో పర్సంటేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏపీలో సిచ్యువేషన్ కంప్లీట్ భిన్నంగా ఉంది. ఎందుకంటే మార్నింగ్ 6 నుంచి కూడా క్యూ లైన్లో నుంచి ఉన్నారు, గంటకు క్యూ లైన్లో పెరుగుతున్నటువంటి పరిస్థితే ఉంది కాబట్టి సో ఆ రష్ అనేది మధ్యాహ్నం కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి వారందరూ కూడాను పూర్తి స్థాయిలో వృద్ధులైతేనేమి, కొంతమంది ఆటోలో రావడం అయితేనేమి, తర్వాత కొంతమంది ట్యాక్సీలో రావడము, అందరూ కూడాను ఓటుకు వినియోగించుకుంటా ఉన్నారు. అయితే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి ఓటును ఇంటి వద్దకే వచ్చి వేసే ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ చేపట్టినా కూడాను అది పూర్తి స్థాయిలో ఆశించిన స్థాయిలో ఓటు 85 ఇయర్స్ అట్లా 90 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చాలా తక్కువగా దానికి సంబంధించినటువంటి అప్లై చేసుకోవడంలో కొంత మందకొండిగా సాగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వారందరూ కూడాను ఓటు హక్కు వినియోగించుకునే కంటే దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడము, ఇంట్లో వాళ్లకు దాని మీద చైతన్యం లేకపోవడము, ఈ నేపథ్యంలో ఇంటి వద్దకు వచ్చి వాళ్లకు ఓటుకు అంటే పోస్టల్ బ్యాలెట్ లాగా వాళ్ళు ఓటును ఉపయోగించుకునే అవకాశం లేకపోయింది. ఈ నేపథ్యంలో వాళ్ళు స్వయంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటా ఉన్నారు. అయితే కొన్ని చోట్ల కొన్ని గొడవలు జరిగినా కూడా దాని మీద పోలీస్ అబ్జర్వర్ కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్కి వచ్చి పరిశీలించి ఎక్కడెక్కడైతే గనక ఈ గొడవలు జరిగాయో వాటి మీద రిపోర్ట్ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఈ తెనాలిలో జరిగినటువంటి ఈ గొడవ ఏదైతే ఉందో దాని మీద కూడా పోలీసు అబ్జర్వర్ సీరియస్ అయ్యి దాని మీద నివేదిక కోవడం జరిగింది.